సో, ఈ బాత్రూమ్ ఏంటంటే దీనికొక స్పెషాలిటీ ఉంది. ఇందులో ఏంటంటే కాకపోతే ఇక్కడ రూమ్ ఉన్నట్లుగా కూడా తెలీదు ఎవరికిని. ఆ టైప్‌లో అయితే ఉందిది. అండ్ చుట్టుపక్కల ఏరియా కూడా చూసుకోండి. అవన్నీ కూడా హౌసెసే మొత్తం అన్నీ కూడాని. సో, ఇది స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్ ఇది. మూడో ఫ్లోర్‌లో స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది ఫ్లాట్ ఎదురుగానే. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక G+3 హౌస్ చూపించబోతున్నాను. పైన ఒక పెంట్ హౌస్ కూడా వస్తుంది. అందులోనే ఇది వచ్చేసరికి కార్నర్ బిట్ ఇది. అంటే 2 పక్కల రోడ్ అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ సైడ్, సౌత్ ఫేసింగ్ సైడ్ మనకి రోడ్లు అయితే వస్తున్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా షాప్స్ వస్తున్నాయి. ఒక 7 షాపులు అయితే వస్తున్నాయి. బ్యూటీ పార్లర్ అని చెప్పేసి, తర్వాత పార్సిల్ సర్వీసు, చిన్న వాటర్ ప్లాంట్ ఇలాంటివి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి దీనికి. ఇంకా పైనుంచి ఏంటంటే 2 BHK ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో టోటల్గా మొత్తం ఒక 5 ఫ్లాట్లు అయితే ఉండడం జరిగింది. మొత్తం ప్రతి దాంట్లో కూడా ప్రజెంట్ అయితే స్టే చేస్తున్నారు. అండ్ అన్నిటికీ కూడా రెంట్స్ అయితే కనుక 75 నుంచి 80 వేలు వరకు ప్రజెంట్ మంత్లీ రెంట్స్ అయితే వస్తున్నాయి దీని నుంచి. సో ఓనర్కి బాగా చాలా అర్జెంట్ అయితే ఉంది. సో మనీ అవసరం అయ్యుండి ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక వీడియోలో చాలా డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. అండ్ చాలా మంచి లొకేషన్లో అయితే ఉంది. జస్ట్ బస్ స్టాండ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఇది. అన్నిటికీ కూడా చాలా దగ్గరలో ఉంది. సో ఎక్కడుంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఏంటి, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. సో వెస్ట్ ఫేసింగ్ సైడే మనకి ఒక గేట్ అయితే ఇచ్చారు. ఆ గేట్ నుంచి ఇలా లోపలికి రాగానే ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా పార్కింగ్ స్పేసే. అండ్ ఇలా వచ్చాం కదా మనం లోపలికి. ఇలా రాగానే ఇక్కడ చిన్నది స్టోర్ రూమ్ లేదంటే చిన్న గెస్ట్ బెడ్రూమ్ టైప్లో ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది షాప్స్ బ్యాక్ సైడే. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ ఇదంతాని. అండ్ దీనికి లిఫ్ట్ కూడా ఉంటుంది. అండ్ పైన స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది దీనికి పైన. అది కూడా చూపిస్తాను మీకు. సో మెయిన్ ఎంట్రన్స్ అనేది వెస్ట్ ఫేసింగ్ సైడే వచ్చింది. టోటల్ ల్యాండ్ మొత్తం అంతా కూడా 250 గజాలు అయితే వస్తుంది. అంటే 5.16 సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. సో 5 ప్యాసింజర్స్ లిఫ్ట్ అయితే ఒకటి వచ్చేసింది. దానికి ఆపోజిట్గానే స్టెప్స్ అయితే వస్తున్నాయి. ఇదిగోండి స్టెప్స్ ఇవి. ఇది మొత్తం పార్కింగ్ ఏరియానే. ఇంచుమించు ఒక 40 బైక్లైనా కూడా పెట్టుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే వస్తుంది. అండ్ అక్కడ కార్నర్లో ఈశాన్యం వల్ల బోర్ వచ్చేసింది. చాలా క్వాలిటీ కట్టుకున్నారు ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు ఇది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కామన్ టాయిలెట్. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్ చూసాము. ఒకసారి పైకి వెళ్ళి నేను ఫ్లాట్స్ చూపిస్తాను మీకు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇది. అంతకన్నా ముందు ఒకసారి ఎక్కడుంది ఏంటి అని కూడా చెప్తున్నాను చూడండి. ఇది జంగారెడ్డిగూడెంలో అయితే ఉండడం జరిగింది. అశ్వరావుపేట వెళ్ళే రోడ్లో మనకి రాజుల కాలనీ అనే ఒక ఏరియా అయితే ఉంది. ఆ ఏరియాలోనే ఉంది. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ అనేది 1 కిలోమీటర్ కూడా ఉండదు ఫ్రెండ్స్. అంత దగ్గరలో అయితే ఉంది ఇది. అండ్ సూర్య, విద్య అండ్ అట్లాగే రామచంద్ర ఇలాంటి కాలేజెస్ అన్నీ కూడా జస్ట్ ఈ హౌస్ పక్కనే ఉంటాయి. సో మంచి లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. మెయిన్ అదే చెప్పాలి దీనికి. హాస్పిటల్స్ కానీ, మార్కెట్లకు కానీ అండ్ అట్లాగే స్కూల్స్కి ఇలా ప్రతి దానికి కూడా, బ్యాంకులకి ఇలా ప్రతి దానికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. జస్ట్ మనం నడుచుకుని వెళ్ళిపోవచ్చు సెంటర్కి. అన్నిటికీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంది ఇది. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో 2 ఫ్లాట్లు ఉంటాయి. అండ్ ఇదే విధంగా సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. బాగా పైన 3వ ఫ్లోర్ అనేది ఈ విధంగా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఉంటుంది. అందుకే నేను మీకు చెప్పాను 5 ఫ్లాట్స్ అని. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు చొప్పున అయితే ఉంటాయి. బాగా పైన ఈస్ట్ ఫేసింగ్ సింగిల్ ఫ్లాట్ అయితే ఉంటుంది. సో నేను మీకు ఈ ఫ్లాట్ చూపిస్తాను. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది స్టార్టింగ్లోని. తర్వాత కింద మనం చూసాం కదా 2 ఫ్లాట్లు కూడా చూపిస్తాను మీకు. టోటల్గా 5 ఫ్లాట్లు ఉంటాయి ఇందులోని. సో ఇది స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్. ఇది 3వ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది ఫ్లాట్ ఎదురుగాని. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా చాలా బాగుంటుంది స్విమ్ చేయడానికి. సో ఇక్కడ కూడా మెట్లు అయితే ఉంటాయి. బాగా పైన పెంట్ హౌస్ కూడా ఉంటుందని చెప్పాను కదా. పెంట్ హౌస్ కూడా చూపిస్తాను మీకు. చాలా పెద్ద ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ అనేది 250 గజాల్లో 5 ఫ్లాట్లు వచ్చాయి. కింద మొత్తం 7 షాపులు రావడం జరిగింది. బాగా పైన ఒక పెంట్ హౌస్ కూడా వస్తుంది. అండ్ ఒక చిన్న స్టోర్ రూమ్ కూడా ఉంటుంది కింద. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా ఇదైతే మీరు తీసుకోవచ్చు. మంత్లీ దీనికి వచ్చేసరికి ఒక 80 వేలు వరకు రెంట్స్ అయితే వస్తున్నాయి. సో మెయిన్ డోర్ తీయగానే స్టార్టింగ్ ఇక్కడ హాల్ అయితే వస్తుంది. ఇది డబల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. ఒక సీక్రెట్ రూమ్ కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు ఇందులోనే. సో స్టార్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది ఎదురుగా టీవీ యూనిట్ అయితే కనపడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ కిచెన్ తీసుకున్నారు. ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో ఆగ్నేయ మూలన అయితే వచ్చేసింది. అండ్ బెడ్రూమ్ అది. అండ్ ఎదురుగా టీవీ యూనిట్ వస్తుంది. అండ్ దీనికి ఉత్తరం పక్కన ఇక్కడ గుమ్మం కనపడుతుంది చూస్తున్నారా. ఆ పక్కన బాల్కనీ కూడా ఉంటుంది. చూపిస్తాను మీకు అది. ఇందులో మెయిన్ ఏంటంటే ఏ ఫ్లాట్ చూసుకున్నా కూడా 2 బాల్కనీలు రావడం జరిగింది. చాలా పెద్దగా అయితే ఉంటాయి బాల్కనీలు అనేవి కింద ఫ్లోర్స్లో కూడాని. అండ్ ఈ గ్రిల్ కూడా చాలా హెవీ అయితే వస్తుంది. UPVC విండోస్ అయితే తీసుకున్నారు. మంచి హెవీ కానీ. మొత్తం గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ వచ్చేసాయి. లోపల చూడండి.
సో కిచెన్ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ మొత్తం గ్రానైటే, గుమ్మాలు అనేవి చెదలు పట్టుకుని ఉండడం కోసం. మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేసి మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఐరన్ కూడా వైజాగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇదంతా స్టోరేజే. అండ్ సీలింగ్స్ అన్నీ కూడా పిఓపి సీలింగ్స్ ఇచ్చారు. అండ్ టైల్స్ వచ్చేసి ఇదంతా కూడా. నేను మీకు ఈ ఫ్లాట్ చూపించిన తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా, ఫ్లోర్కి 2 ఫ్లాట్లు చొప్పున 4 ఫ్లాట్లలో, అందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే చూపిస్తాను. ఒకటి అదొకటి ఇదొకటి కింద, అవి కూడా చూసుకుందరు. కానీ ఫస్ట్ అయితే ఈ ఫ్లాట్ చూద్దాం మొత్తం అంతాని. సో స్టార్టింగ్ కిచెన్ వచ్చేసింది. తర్వాత ఇదంతా కూడా పొడవుగా హాల్ అయితే వస్తుంది. సో కొంచెం వీలైనంత వరకు ఫాస్ట్గానే చూపిస్తాను వీడియో అనేది, ఎందుకంటే చాలా పెద్ద ప్రాపర్టీ ఇది. మొత్తం అంతా కూడా చేయాలి, స్లోగా చూపించాలంటే చాలా టైం పడుతుంది. వీలైనంత వరకు ఫాస్ట్గానే చూపిస్తాను మీకు ఇదంతాని. సో ఇది డైనింగ్ ఏరియా అండ్ వ్యానిటీ యూనిట్ వచ్చేసింది. 2 బెడ్రూమ్లు అయితే వస్తున్నాయి ఇక్కడ. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ నేను మీకు చూపిస్తుంది. రైట్ సైడ్ వార్డ్రోబ్స్ అయితే వచ్చేసాయి. సో అక్కడ మనకి ఎదురుగా విండో కనపడుతుంది, వెస్ట్ ఫేసింగ్ సైడ్, సౌత్ ఫేసింగ్ సైడ్. వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఈ రూమ్లో చూసుకున్నట్లయితే వార్డ్రోబ్, డ్రెస్సింగ్ టేబుల్ అయితే వచ్చేసాయి. మీకు ఈ ఫేసింగ్స్ అనేవి ఎందుకు ఎంత క్లియర్గా చెప్తున్నానంటే కొంచెం వీడియో చూసే టైంలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అందుకే ఫేసింగ్స్ కూడా మెన్షన్ చేసి క్లియర్గా చెప్తున్నాను. సో ఇది బాత్రూమ్, ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. సో పొడవుగా తీసుకున్నారు. అండ్ టైల్స్ అన్నీ కూడా మనకి ఫ్లోరింగ్కి యూజ్ చేసినవి కానీ, అండ్ కింద పార్కింగ్ ఏరియాలో కానీ అన్నీ కూడా మనకి కజారియా కంపెనీ టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఈ కమోడ్స్, ట్యాప్స్ ఉన్నాయి చూసారా, అవి ప్యారివేర్ కంపెనీ అయితే వాడడం జరిగింది. సో ఓన్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా అన్నీ కూడా బ్రాండెడ్ యూజ్ చేశారు మొత్తం అన్నీ. పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ అయితే వాడడం జరిగింది. ఇది డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఏదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందో దానికి ఆపోజిట్గానే నార్త్ సైడ్ గుమ్మం అయితే వచ్చేసింది. బాల్కనీ, అది బాల్కనీ నార్త్ ఫేసింగ్ సైడ్ వస్తుంది దీనికి, ఈ ఫ్లాట్కి. అండ్ ఇది టీవీ యూనిట్, చాలా సింపుల్గా తీసుకున్నారు చూడండి. అండ్ పక్కన మీకు ఇక్కడ అది లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడే చూపిస్తాను, లాస్ట్లో ఏముంది ఇప్పుడే చూపిస్తాను. ప్లెయిన్గా మీకు కనపడుతుంది కదా, అసలు అక్కడ ఏమీ లేనట్లుగా అయితే ఉంటుంది. మీకు చిన్నది సీక్రెట్ రూమ్ టైప్లో ఉంటుంది ఇక్కడ. సో ఎవరైనా చదువుకోవడానికైనా యూస్ అవుతుంది, లేదు చిన్నది ఆఫీస్ పర్పస్ కానీ ఎలాగైనా కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ రూమ్ ఉన్నట్లుగా కూడా తెలియదు ఎవరికి, ఆ టైప్లో అయితే ఉంది ఇది. సో స్టడీ రూమ్ టైప్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. గెస్ట్ బెడ్రూమ్ ఏ విధంగా కూడా వాడుకోవచ్చు. చిన్న రూమ్ అయితే వచ్చింది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, ప్రాపర్గా అయితే వస్తుంది. వెలుతురికి అయితే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా పెద్ద ఎక్కువ లైఫ్ ఏదో అయిపోయింది అనుకోవడం కూడా ఏం లేదు. జస్ట్ ఒక 8 నెలలు అయితే అవుతుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు ఇది. సో ఆయనకి అర్జెంట్ అవసరం అయ్యి అయితే సేల్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టాను, డైరెక్ట్గా మీరు ఓనర్నే కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో ఉంటాయి డీటెయిల్స్ అనేవి చూడండి. సో ఎదురుగా విండో వచ్చేసింది పెద్దది. అండ్ ఈ పక్కన వార్డ్రోబ్ వస్తుంది. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇది. అండ్ రైట్ సైడ్ ఈ వార్డ్రోబ్ కనబడుతుంది చూస్తున్నారా, దీనికి బ్యాక్ సైడే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఈ సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ అయితే వచ్చేసింది. సో ఈ బాత్రూమ్ ఏంటంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇందులో ఏంటంటే బాత్ టబ్ అయితే ఇచ్చారు వీళ్ళు. జస్ట్ నార్మల్ కమోడ్స్ అట్లా కాకుండా ఏంటంటే మనకి బాత్ టబ్ కూడా రావడం జరిగింది. ఇదిగోండి ఒక బాత్ టబ్ కూడా వచ్చింది చూసుకోండి. అండ్ డైవర్టర్స్ తీసుకున్నారు ఇందులోని. టైల్స్ కంప్లీట్ మొత్తం అన్నీ కూడా ఏషియన్ కంపెనీ మన కజారియా కంపెనీ అయితే రావడం జరిగింది. పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్సే. అండ్ ఇది మున్సిపాలిటీలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మళ్ళీ చెప్తున్నాను, జంగారెడ్డిగూడెం, ఇది అసరావుపేట వెళ్ళే రోడ్లో రాజుల కాలనీ అనే ఏరియా అయితే ఉంటుంది. ఆ ఏరియాలో అయితే ఉండడం జరిగింది. మున్సిపాలిటీ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ అనేది దీనికి. అండ్ అంతేకాదు వీళ్ళు సపరేట్గా దీనికి ట్రాన్స్ఫార్మర్ కూడా వేయించారు. ఓన్లీ ఈ బిల్డింగ్కే దీనికే 40 kW ఒక ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. అండ్ 3 phase ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంది దీనికి. కామన్ టాయిలెట్, ఇది నార్త్ సైడ్ మీరు చూస్తున్నారు. చుట్టూరు అన్నీ కూడా చూసుకోండి, పెద్ద పెద్ద ఇల్లులు, అపార్ట్మెంట్లు ఇవే ఉన్నాయి ఇక్కడ. జస్ట్ మనకి హైవే రోడ్డుకి చాలా దగ్గర ఫ్రెండ్స్, ఇది మనకి చాలా దగ్గరలో అయితే ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక తీసుకోవచ్చు. బస్ స్టాండ్ పెద్ద దూరం కూడా కాదు, 1 కిలోమీటర్ ఉంటుంది. అండ్ చైతన్య, నారాయణ ఇలాంటి స్కూల్స్ అన్నీ కూడా చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. జస్ట్ ఒక 5 నిమిషాలు అలా నడుచుకుని వెళ్ళిపోవచ్చు.
సో మూడో ఫ్లోర్లో మనం ఫ్లాట్ అయితే చూసాం, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది. కింద ఇంకా 4 ఫ్లాట్లు ఉన్నాయి, అవి తర్వాత చూపిస్తాను మీకు పైన పెంట్ హౌస్ చూపించిన తర్వాత. ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక టోటల్ ఈ ప్రాపర్టీ కింద షాపులు కానీ ఇలా టోటల్ మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు వచ్చేసరికి 2,80,00,000 అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసరికి. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డైరెక్ట్గా ఓనర్ నెంబరే వీడియో కింద పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో మనం ఇప్పుడు బాగా పైకి వచ్చేసాము, పైన పెంట్ హౌస్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇది లిఫ్ట్ రూమ్, ఇది అది కామన్ టాయిలెట్ అండ్ పెంట్ హౌస్ అన్నాను కదా, ఇదిగోండి ఒక సింగిల్ రూమ్ అయితే ఉంటుంది. ఎవరైనా బ్యాచిలర్స్కి రెంట్కి ఇచ్చుకోవడం కూడా బాగానే ఉంటుంది ఇది. అండ్ బాగా పైన వాటర్ ట్యాంక్, అది సిమెంట్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారు, కాంక్రీట్తో ఉంటుంది అది. సో ప్రస్తుతానికి ఓపెన్లోనే ఉంది రూమ్ అనేది, కాకపోతే బ్యాచిలర్స్కి ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవడం కూడా బాగానే ఉంటుంది. సో చూసారు కదా, ఇది సింగిల్ రూమ్ ఇది. సో నేను మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లోర్కి 2 ఫ్లాట్లు చొప్పున ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా 2 ఫ్లోర్లోని, ఫస్ట్ సెకండ్లోని. ఆ ఫ్లాట్స్ కూడా నార్మల్గా చూపిస్తాను చూడండి, అంటే పూర్తిగా ఇంత డీటెయిల్గా కాదు, జస్ట్ నార్మల్గా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో తర్వాత చూపిస్తాను కదా, అవే ఇవి ఫస్ట్ ఫ్లోరు. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, మధ్యలో లిఫ్ట్ ఉంటుంది. ఈ విధంగా 2 ఫ్లోర్లు ఉంటే బాగా పైన మనం చూసిన సింగిల్ ఫ్లాట్ అయితే ఉంటుంది. టోటల్గా 5 ఫ్లాట్లు. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. స్టార్టింగ్ హాల్ అయితే ఉంటుంది, 2 బెడ్రూమ్లు, రెండింటికి 2 అటాచ్డ్ బాత్రూమ్స్, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా వచ్చేసాయి ఇందులోని. ఇదంతా కూడా హాలే ఇది. అండ్ అది డైనింగ్ ఏరియా, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. అండ్ ఈ పక్కన నార్త్ సైడ్ ఇది బాల్కనీ అండ్ ఒక కామన్ టాయిలెట్, వాష్ ఏరియా కింద ఓపెన్ ప్లేస్ ఇది. నార్త్ సైడ్ ఇది మీరు చూస్తుంది అంతా ఓపెన్ ప్లేసే. అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇది. అండ్ వాష్ బేసిన్ అని అండ్ అట్లాగే వాషింగ్ మిషన్ పాయింట్స్ ఇలా వచ్చేసాయి. అండ్ స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించినవి యూజ్ చేశారు. వైరింగ్ అంతా కూడా పాలీక్యాబ్ అయితే ఉంటుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మొత్తం అన్నీ కూడా వాల్ కేర్స్ ఇవన్నీ కూడా పెట్టించేసారు చూడండి, వాల్స్కి ఇవన్నిటికి కూడా. పర్టికులర్గా దీనికే ఒక ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది, దీనికి హౌస్కే ట్రాన్స్ఫర్ అయితే పెట్టించారు వీళ్ళు. 3 ఫేస్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది దీనికి. సో ఫ్రంట్ ఇదంతా డ్రెస్సింగ్ టైప్లో ఉంది. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ, ఇదిగోండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాము డబల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మూడో ఫ్లోర్లో కొంచెం మార్చారు అంతే. ఇది రోడ్, ఇది వెస్ట్ సైడ్ రోడ్డు, ఇదిగోండి ఈ విధంగా రోడ్ అయితే ఉంటుంది. కిందన్నీ కూడా షాప్స్ వచ్చేస్తున్నాయి. పైన ఈ విధంగా 5 ఫ్లాట్లు అయితే ఉంటాయి. సో కొంచెం వీడియో అనేది ఫాస్ట్గా చూపిస్తున్నాను, టైం అనేది వేస్ట్ చేయకుండానే. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ మీరు చూస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది. రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. టోటల్గా 5 ఫ్లాట్లు, ఈస్ట్లో 3 ఉంటాయి, వెస్ట్లో 2 ఫ్లాట్లు అయితే ఉంటాయి. కింద ఒక 7 షాపులు రావడం జరుగుతుంది. అండ్ కింద ఇంకొక విషయం ఏంటంటే ఒక వాటర్ ప్లాంట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది. దీనికి ఒక 2.5 లక్షలతో వాటర్ ప్లాంట్ కూడా వస్తుంది. సో అది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది హౌస్ తీసుకునే వాళ్ళకి. సో కిచెన్ వచ్చేస్తుంది అదంతాని. మనకు కావాలంటే పూజా రూమ్తో ఉన్న ఫ్లాట్ కూడా ఉంది ఇందులోనే. ఈస్ట్లో ఒక ఫ్లోర్లో ఏంటంటే పూజా రూమ్ కూడా వస్తుంది ఒక ఫ్లోర్లోని. సో కిచెన్లోంచి మనం చూసుకున్నట్లయితే కనుక ఇటువైపు అంటే ఇది మీకు సౌత్ సైడ్ అయితే వస్తుంది. సౌత్ సైడ్ కూడా బాల్కనీ అయితే ఉంటుంది. సో చూడండి ఇదంతా కూడా బాల్కనీయే. సౌత్ సైడ్ కూడా బాల్కనీ వచ్చింది. నార్త్ సైడ్ ఒక బాల్కనీ, సౌత్ వైపు కూడా బాల్కనీ, ఇదిగోండి రోడ్డు పక్కన ఉంటుంది. సో ఏంటంటే మెయిన్ ఈ హౌస్ అనేది డైరెక్ట్గా వచ్చి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే చాలా పెద్ద ప్రాపర్టీ కాబట్టి డైరెక్ట్గా విజిట్ అవ్వి మొత్తం అన్ని కూడా చూసుకోండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక డైరెక్ట్గా ఓనర్నే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. 2,80,00,000 చెప్తున్నారు, కాకపోతే ఇది తగ్గిస్తారు. ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. జస్ట్ ఒక 8 మంత్స్ అయితే అవుతుంది ఇది. సో తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో లిఫ్ట్ ఇదిగోండి, లిఫ్ట్ పక్కనే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో ఫ్లాట్స్ అయితే ఉంటాయి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఈస్ట్ ఆల్రెడీ చూసాం కాబట్టి వెస్ట్ ఇది.
సో ఇది మాస్టర్ బెడ్రూము. దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను నేను మీకు, ఇక్కడ చూసుకోండి. సేమ్ ఆ ఫ్లాట్ ఎట్లా ఉంటాయి అలాగే ఉంటాయి ఇవి కూడా. హాల్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఆ చివరన కిచెన్ అయితే వస్తుంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో డబల్ బెడ్రూము, రెండిట్లకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్, డైనింగ్ ఏరియా, కిచెను, అవుట్ సైడ్ 2 బాల్కనీలు, ఒక కామన్ టాయిలెట్. ఇలా మనకి 2 ఫ్లోర్లలో ఫ్లాట్లు ఈ విధంగా అయితే ఉంటాయి. ఇదంతా డైనింగ్ స్పేస్. ఇది పక్కనే సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ అయితే ఉంటుంది. మొత్తం అంతా కూడా వాస్తు ప్రకారమే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది. సో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి సౌత్ వైపు చూడండి. ఆ పక్కన కిచెన్ పక్క నుంచి కూడా బాల్కనీ ఉంటుంది. దీనికి 3 పక్కల బాల్కనీ అయితే వస్తుంది ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి. ఈస్ట్ సైడ్ బాల్కనీ చూపిస్తున్నాను చూడండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ బాల్కనీ. ఆ పక్కన నార్త్ వైపు కూడా బాల్కనీ వచ్చేసింది. ఇవన్నీ కూడా ఇల్లులే మొత్తం అన్నీ. అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లోని. ఈ పక్కన కూడా బాల్కనీ ఉంటుంది. అదిగోండి బాల్కనీ అది. ఇదంతా కూడా హాల్ ఇది. సో మనకి చూసుకున్నట్లయితే కనుక 2 ఫ్లాట్లు ఈ విధంగా అయితే ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో. ఫస్ట్ ఫ్లోర్లోని, సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇలానే ఉంటాయి. 3వ ఫ్లోర్లో ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది. ఎదురుగా ఇది ఉంది చూసారు కదా స్విమ్మింగ్ పూల్. ఈ ఫ్లాట్ అనేది 3వ ఫ్లోర్లో ఉంటుంది. బాగా పైన పెంట్ హౌస్ ఇది. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక డైరెక్ట్గా ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి. ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీలైతే డైరెక్ట్గా విజిట్ అవ్వండి. సో ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన రోడ్ ఇది. ఇక్కడ మనం చూస్తున్న రోడ్డు చూసారా, ఇది వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన రోడ్ ఇది. అండ్ సౌత్ వైపు ఇచ్చిన రోడ్ కూడా మీకు చూపిస్తాను, చూసుకుందరు కానీ పైనుంచి. అండ్ చుట్టుపక్కల ఏరియా కూడా చూసుకోండి. అవన్నీ కూడా హౌసెస్ మొత్తం అన్నీ కూడా. అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు. మీ ప్రొఫైల్ బేస్ బట్టి లోన్ కూడా దీనికి వస్తుంది. క్లియర్గా ఉంటాయి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. సో అదిగోండి అవన్నీ కూడా స్కూల్స్, కాలేజెస్ అండ్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి. సో ఏమైనా డౌట్ ఉంటే కనుక డైరెక్ట్గా ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇది వాళ్ళ వీడియో అనేది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.